హలో, వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బై 360 చాలా రోజులుగా పోస్ట్పోన్ అవుతూ వస్తున్న సినిమా హరిహర వీరమల్లు ఇవాళ థియేటికల్ ట్రైలర్ని రిలీజ్ చేశారు సినిమా టీమ్. సినిమాని ఈ నెల 24న రిలీజ్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. హరిహర వీరమల్లు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా పోస్ట్పోన్మెంట్స్, చాలా ఒడిదుడుకుల్ని దాటుకొని మన డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఈ సినిమాని పూర్తి చేశారు. ఈ ఒక్కొక్క సినిమాకి హీరో మారుతారు, హీరోయిన్ మారుతారు, సపోర్టింగ్ యాక్టర్స్ మారుతారు. కానీ ఈ సినిమాకి డైరెక్టరే తప్పకుండా కానీ ఆ ప్లేస్లో తన కొడుకు జ్యోతి కృష్ణని డైరెక్టర్గా పెట్టి ఈ సినిమాని పూర్తి చేశారు. అండ్ ఈ ట్రైలర్ ఎలా ఉందంటే, ఫస్ట్ టీజర్లో ఉన్న అంత ఎక్స్పెక్టేషన్ ఏది తీసుకోకుండా ఈ ట్రైలర్ని చాలా బాగా తీసుకొచ్చారని చెప్పాలి. ఈ సినిమాలో ఈ ట్రైలర్ వల్ల సినిమాలోంచి ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరిగిందని చెప్పాలి. అండ్ ఈ సినిమాకి డిలే అవుతున్నా కానీ మీ ముందుకి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొస్తామని ఏఎం రత్నం గారు చెప్తుంటే అది ఏమో అనుకున్నాము. కానీ ఈ సినిమా ట్రైలర్ని చూసిన తర్వాత ఓకే, ఈ సినిమా ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయినదానికి ఏదో ఒక మ్యాజిక్ ఉంది, ఏదో ఒక వర్క్ ఉంది అని ఈ ట్రైలర్ని చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ వచ్చి నియర్లీ 3 నిమిషాలు ఉంది. అండ్ ఈ సినిమా ట్రైలర్ స్టార్టింగ్లోనే మనకి అర్జున్ దాస్ వాయిస్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టి ట్రైలర్ స్టార్ట్ చేస్తారు. అండ్ ట్రైలర్లో ఉండే చాలా యుద్ధ సీను, సన్నివేశాలన్నీ చాలా బాగా వస్తుంది. అండ్ మెయిన్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రెసెన్స్ అండ్ తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. అండ్ డైలాగ్లో చాలా పొలిటికల్కి లింక్ అయ్యేలాగా మనకు డైలాగుని రాసేవని చెప్పాలి. సినిమాకు సపోర్టింగ్ యాక్టర్స్ సునీల్ గారు, నిధి అగర్వాల్కి ఒక మంచి రోల్ ఉందని చెప్పాలి ఈ సినిమాలో. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఆ మేనరిజం, ఆ యంగ్గా చూపించింది, అన్నీ చాలా బాగుంది. ఇది వచ్చి ఒక పీరియాడికల్ డ్రామా వల్ల ఔరంగజీబ్ డైనాసిటీలో ఉండే హరిహర వీరమల్లు గారి కథగా ఇది ఒక ఫిక్షనల్ స్టోరీగానే మన ముందుకు వస్తుంది. ఇది ఎక్కడ రియల్ స్టోరీ అని చెప్పలా, ఫిక్షనల్ స్టోరీని ఆ క్యారెక్టర్స్తో లింక్ చేసి మన ముందుకి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిష్ జాగర్ల ముందుగా ఈ సినిమాకి బేస్మెంట్ చేసినా కానీ కొన్ని కారణాల వల్ల తను డైరెక్టర్గా తప్పుకున్నా కానీ జ్యోతి కృష్ణ ఆ ప్లేస్లో ఉండి సినిమాని పూర్తి చేశారు. జ్యోతి కృష్ణ గారు చాలా ఒక కాన్ఫిడెంట్గా ఈ సినిమా గురించి ఇవాళ మాట్లాడారు. అసలు వచ్చి మన ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ వచ్చి ఓకేస్గా ఉందని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ చాలా బాగా వైరల్ అయ్యాయి ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాలో ఇంకొంచెం డెవలప్గా చూడాల్సింది వచ్చి సినిమా టీం విఎఫ్ఎక్స్లో ఇంకొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేసి సినిమా రిలీజ్ టైంకి అవి బాగుంటుందని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ వచ్చి ఆ టైగర్ షాట్ అండ్ కుక్క షాట్ అవన్నీ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది. మెయిన్గా టైగర్ షాట్ అవన్నీ కొంచెం ఇంకా బెటర్మెంట్ చేయొచ్చు అని చెప్పాలి. చాలా గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారని తెలుస్తుంది. అవన్నీ కొంచెం న్యాచురల్గా ఉంటే ఇంకా సినిమా వర్త్గా ఉంటుందని చెప్పాలి. చాలా సంవత్సరాల తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రైట్ సినిమాతో వస్తున్నారు. ఈ మధ్య ఫుల్గా రీమేక్ సినిమాలతోనే మన పవన్ స్టార్ గారు వచ్చారు. కానీ ఈసారి ఒక స్ట్రైట్ సినిమా హరిహర వీరమల్లు, అది మన తెలుగు కథ ఆదర్శంగా తీసుకొని ఆ ఫిక్షనల్ స్టోరీ మిక్స్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు హరిహర వీరమల్లు టీం. ఈ సినిమా హిట్ అయితే పార్ట్ 2 కూడా ఉంటుంది అని అనుకోవచ్చు. సో
సో ఈ సినిమా జూలై 24 థియేటర్లో చూద్దాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు అవిహార వీరమల్లు టీమ్.